మంచినీటి కటకటతో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పెదపట్నలంక గ్రామంలో చోటు చేసుకుంది. నెల రోజులుగా మంచినీటి సమస్యలతో అల్లాడుతున్న పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదన్నారు. అలాగే తక్షణమే కలెక్టర్ స్పందించి తమ సమస్యను తీర్చారని, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నేను వార్డు నెంబర్ అండి. అలాగే మాకు నీళ్ళు రావట్లేదండి. మా ఇది అంత ముందర మా ఊళ్ళు ఎక్కడో ఊళ్ళు కాపులు ఇంటికి వెళ్ళి తెచ్చుకునేవారండి నీళ్లు. అటువంటిది మాకు మా ఎస్ఐ నిధుల నుంచి ఏరియా పైప్ లైన్ వేయించుకున్నామండి. వేయించుకుంటే మా పైప్ లైన్ ఆ కాపులు ఏరియాకి కట్ చేసేసారండి. అటు మళ్ళీ చేసారండి. అలాగే మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి 4-3 వెళ్ళామండి. వెళ్తే చెప్తే ఆయన వచ్చి చూసి నేను ఒకసారి పరిష్కరిస్తాను అన్నాడండి. అది వచ్చి చూసాడండి, అది పరిష్కరించలేదండి. ఆయన రత్నకుమారి అండి, మాది పెదపట్లంక గ్రామం అండి. ఇది ఎస్సీ పేట అండి. మాది నెల రోజుల వరకు మాకు వచ్చేయండి నీళ్లు. నెల రోజుల నుంచి నీళ్లు అస్సలు రావట్లేదండి. ఒక్క చుక్క నీరు లేదండి. మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి. కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందాం అన్నాను. మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక. మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని, మాకు నీళ్లు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి. మాకు రావాల్సింది